ఇకపోతే ఆధునిక రాజకీయాల గురించి మాట్లాడుకుంటే ఎవరు అనామకుడు వచ్చి మన సాయి ప్రసాద్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తా ఉంటే మనమందరం చూస్తూ ఊరుకుండలేము. 13వ తారీఖు తర్వాత జూన్ 4వ తారీఖు తనకు సరైన బుద్ధి చెప్తారనేది కూడా ఆయనకు తెలియజేస్తా ఉన్నాడు. ఎందుకంటే తన నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ఉన్నాడు, ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన పగటి వేషగాడు, ఆయన డెంటల్ డాక్టర్ కాదు, ఒక మెంటల్ డాక్టర్. ఎందుకంటే అంతా ఇన్ని రోజులు ఆదరణలో ఏ కులము ఏ మతము లేకుండా అందరు కలిసిమెలిసి ఉన్నాము. ఈ రోజు ఒక కులం పేరు చెప్పుకొని ఓట్లు అడుగుతుంటే సిగ్గుగా అనిపించలేదు అనేది వాళ్ళందరికీ అడుగుతా ఉన్నాను. ఎందుకంటే మనమందరం కూడా కలిసిమెలిసి అంటా ఉన్నాం. అలాంటి దాంట్లో ఇప్పుడు ఆయన వచ్చి ఒక కులం పేరు చెప్పి ఓట్లు అడుగుతా ఉంటే మనకు కూడా ఇబ్బందిగానే ఉంటుందనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మేము కానీ మా నాన్నగారు కానీ మా కుటుంబం కానీ ఎక్కడైనా ఒక సెంటు భూమి కబ్జా చేసినట్టు నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి దూరంగా ఉంటాను. దీనికి నేను సిద్ధం. గతంలోనే నారా లోకేష్ వచ్చినప్పుడు కూడా చెప్పిన సెంటు భూమి మనోజ్ రెడ్డి కబ్జా చేశాడంటే రాజకీయాలకి శాశ్వతంగా దూరం ఉంటాను. అప్పుడు చెప్తానా, ఇప్పుడు చెప్తా ఉన్నా. మేము ఏదైనా మంచి పనులు చేసి అడుగుతాం తప్ప ఇష్టానుసారంగా మాట్లాడి ప్రజల్ని మొబ్బి పెట్టే మాటలు చెప్పి ఓట్లు అడిగే పరిస్థితిలో మేము లేవు, మా కుటుంబం లేదు, మా నాన్నగారు లేదని కూడా నేను తెలియజేస్తున్నాను. మెడికల్ కాలేజ్ తెచ్చింది మా నాన్న, బైపాస్ తెచ్చింది మా నాన్న, అభివృద్ధి చేస్తా ఉన్నాడంటే మా నాన్న. దానికి ఎంత ఆదోని రూపురేఖలు మారుస్తుంది ఎవరు అంటే సాయి ప్రసాద్ రెడ్డి గారు. అదంతా దృష్టిలో పెట్టుకొని పార్థసారథి గారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడలేదు కూడా నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. మురికి కావలలో నిన్ని ముంచడం కాదు, రామచెల్లలో నిన్ని ముంచి తరిమేస్తాం. ఇక్కడ నుంచి ఏదైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే కూడా బాగుంటుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. కానీ గుర్తుకే జై జగన్. ఎమ్మెల్సీ గారు మాట్లాడతారని, మధుసూదన్ గారు మాట్లాడతారని తెలియజేస్తాం.